మీ అన్నదమ్ములు తల్లిదండ్రులు అంతా మాయ. మనకు నిజమైన తండ్రి భగవంతుడు. ఆయన మన కన్నులకు కనిపించడు. ఆయనను మన కన్నులతో చూడవలనంటే అన్ని బాధలను జయించవలను. తర్వాత ఒక సందర్భంలో ఏ పూటకు ఆ పూట గడిస్తే అదే మహాభాగ్యం ఈ రాబోయే కాలంలో. అందువల్ల ప్రజలందరూ విశ్వాసంగా భగవంతుడి యొక్క ధ్యానం చేసుకుంటూ భగవంతుని యందు విశ్వాసం చూపి భక్తితో కలిగిన విశ్వాసం, అంతే 1000 చేశాను 1,00,000 చేశాను అని ఉండకూడదు. తక్కువ చేసినా విశ్వాసంతో చేయాలి. చేస్తే తప్పకుండా అంతా మంచిగా జరుగుద్ది. వారు దర్శనం ఇస్తున్నప్పుడు 1950లో వారు దర్శనం ఇస్తున్నారు స్వామివారు. అదే ఆ దర్శన మండపం కట్టిన మొదటి దర్శనం. శివరాత్రి 49లో ఇచ్చారు. జనం తట్టుకోలేక మండపం కట్టారు. ఆ మండపంలో ఆయన కూర్చొని దర్శనం ఇస్తున్నప్పుడు సూర్యుని యొక్క కిరణాలు ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన వెంటనే దిగిపోయారు కిందకి. అంటే సూర్యుడు నా యందు ఆధిక్యం చెందరాదు, అందుకే నేను కిందకి వెళ్ళిపోతానని కిందకి వెళ్ళిపోయారు.